ఉంచబోయే ముందుగా ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను. టైం ఎంత అయిందండి? వారం వారం మనం టైము ఎంత అయింది అని అడిగి తెలుసుకోకుండా దేవుడు మనకి ఒక గడియారం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. గడియారం చాలా బాగుంది. మొన్న నా పుట్టినరోజు సందర్భంగా సోమవారం 20వ తేదీ మేరీమ తల్లి గారు, అయ్యా నేను మరి గడియారం తేవాలి అని అనుకున్నాను అని చెప్పినప్పుడు నేను ఆ రోజు హడావుడిగా నెల్లూరు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. తల్లి గారు అనుకున్నట్లుగానే మరి నేను వచ్చేటప్పటికి గడియారం తెచ్చారు. మందిరంలో మరి మనకి సమయం ఇబ్బంది అయిపోతుంది. నేను కూడా టయానికి ముగించాలి అని చాలా ఆతృత పడేటువంటి వ్యక్తిని కనుక తల్లిగారు మరి మన మందిరానికి కానుకగా బహుకరించినటువంటి ఈ యొక్క గడియారాన్ని బట్టి మరి దేవుడు చేసినటువంటి మంచి మేలును బట్టి ఒక్కసారి వాళ్ళందరం చేతులూపుతూ స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి మన మందిరంలో తెచ్చుకోవటానికి, సమకూర్చుకోవటానికి. వాటన్నిటిని దేవుడు ఒక్కొక్కటిగా దేవుడు మనకు అనుగ్రహించాలి అని నేను అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు వాటన్నిటిని సకాలంలోనే మనకు ధారాళముగా దయచేస్తాడు. ఇక నుండి మనకి 1వ తేదీ ఆరాధన కూడా ఉంటుంది. 1వ తేదీ సాయంత్రం ఆరాధన ఉంటుంది. ప్రతి నెల 1వ తేదీ వాగ్దానముతో కూడినటువంటి సందేశం ఉంటుంది. ఆ నెలకు సరిపోయేటువంటి వాగ్దానం. మీరు ఆదివారం వర్తమానాలు వింటున్నారు, అయితే నెలకు ఒక్కసారి వాగ్దానాన్ని కూడా మీకు చెప్పమని ప్రభువు నన్ను ప్రేరేపించాడు. ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన ఉంటుంది. తప్పకుండా మీరందరూ మీ పనులన్నీ ముగించుకొని 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అన్నట్లుగా ఆశతో ఎదురు చూసి దేవుని మందిరంలోనికి కుటుంబ సమేతముగా రండి. ఆ రోజు కూడా దేవుని చిత్తమైతే కాస్త ప్రేమ విందు కూడా సిద్ధపరచుకుందాం. తల ఒక కుటుంబము సిద్ధపరచుకోండి. ప్రతి నెల 1వ తేదీ తలో ఒక కుటుంబము సిద్ధపరచుకోండి. సాయంత్రం 10 మంది వచ్చినా, ఒక 15 మంది వచ్చినా, 20 మందే వచ్చినా, ఒక్కొక్కరుగా ఒక్కొక్క కుటుంబముగా ప్రతి నెల 1వ తేదీ నాడు ఏర్పాటు చేసుకోండి. చక్కగా ఈ కూడికలో పాల్గొనండి, వాగ్దానాన్ని వినండి, స్వతంత్రించుకొనండి. వాగ్దానముతో నెలంతా ఆ ఆశీర్వాదాన్ని కుటుంబ సమేతముగా అనుభవించండి. 1వ తేదీ ఖచ్చితంగా మీరు కనబడాలి దేవుని మందిరంలో. అలాగే శనివారం సాయంత్రం కూడా శుద్ధీకరణ కూటం ఉంటుంది. ఆ కూడికలో కూడా పాల్గొనటానికి ప్రయత్నించండి. కాస్త దేవుని సన్నిధిలో మనం అందరం కనబడి ప్రార్థనలు చేస్తూ ఉంటే ఏ దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడండి. మనకు ప్రార్థన తక్కువైపోయింది. మీకు ఒక విషయాన్ని గుర్తు చేయనా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదా? కాదు కదా. మరి నువ్వు ఒంటరి సమయంలో నీకెన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి నీకు చచ్చిపోవాలని, ఎందుకు వచ్చి ఇట్లాంటి జీవితం అని, ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని అట్లాంటి ఆలోచనలు వస్తాయి నీకు. అట్లాంటి ఒంటరి సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో కనబడి ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నువ్వు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. కనుక ఆయన నీతో ఉంటాడు, నీ కుటుంబంతో ఉంటాడు, నీకు అనేక సంగతులు తెలియచేస్తాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఇద్దరు కూడా పర్వతం మీద ఇద్దరే ఉన్నారు. అతని యొక్క మరణపు దినాలు ముగించబడబోయే లోపు ముగ్గురయ్యారు. శారా ఒంటరిగా ఉంది.
ఒంటరిగా ఉన్నటువంటి శారాను దేవుడు దర్శించి ఇద్దరుగా మార్చబడి ఈరోజు పెక్కు మందిగా దేవుడు ఆశీర్వదించాడు. నీ ఒంటరితనంలో నీవు యేసయ్యను కలిగి ఉండటం నేర్చుకోవాలి. నువ్వు ఒంటరి వ్యక్తివి అన్నటికీ కావు, నువ్వు అనాథవు అంతకంటే కావు. నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను అన్నాడు దేవుడు. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగా మార్చబడతాడు అని దేవుడు చెప్పాడు. ఏది ఆ వాగ్దానం యొక్క ఆ ఉగ్రత, ఆ వాగ్దానం యొక్క ఆ తీవ్రత ఏది మనలో? దేవుడు వాగ్దానం చేశాడే, ఆ వాగ్దానాన్ని నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను, నెరవేర్చుకోలేకపోతున్నాను అనే తీవ్రత ఏది మనలో? నువ్వు యేసయ్యను యేసయ్యగా చూసినంత కాలం నీ జీవితంలో ఏ కార్యము జరగదు. నీవు యేసయ్యను ఎప్పుడైతే తండ్రిగా, ఎప్పుడైతే రక్షకునిగా, ఎప్పుడైతే నన్ను ఆయన ఖచ్చితంగా వాగ్దానంలో స్థిరపరచగలిగినటువంటి దేవుడు అని నువ్వు చూడగలుగుతావో, నువ్వు దేవుని కార్యాలు కూడా అనుభవించగలుగుతావు. రాబోయే రోజుల్లో ప్రకటన గ్రంథం మర్మాలు మీకు చెప్తాను. చాలామంది ప్రకటన గ్రంథాన్ని చదవటానికి ఇష్టపడరు, చాలా భయపడతారు. అమ్మో ప్రకటన గ్రంథం చదివితే అందులో ఉన్నవన్నీ కూడా అమ్మో ఇంత భయంకరంగా ఉంటావా అని చాలామంది ప్రకటన గ్రంథాన్ని చదవటానికి ఇష్టపడరు, చాలా భయపడిపోతూ ఉంటారు. ప్రకటన గ్రంథం చదవాలి అంటే ఒక అదృష్టం ఉండాలి మనకు. ప్రకటన గ్రంథం చదివిన వారు ధన్యుడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. మనం 5వ ముద్రలో ఉన్నాం. ఎన్నో ముద్రలో ఉన్నాం ఇప్పుడు? 5వ ముద్ర. 5 ముద్రలు దేవుడు విప్పాడు. ఇప్పుడు విప్పబడటానికి 6వ ముద్ర రెడీగా ఉంది. ఆ 6వ ముద్ర యొక్క సీల్ దేవుడు తీయటానికి సమీపముగా ఉన్నాడు. ఎప్పుడైతే 6వ ముద్ర సీలు దేవుడు తీస్తాడో ముందెన్నడు చూడని మహాభయంకరమైన భూకంపాన్ని చూస్తాం మనం. భూకంపాన్ని కొలిచే ఒక కొలబద్ద ఉంటుంది. ఆ కొలబద్ద కూడా కొలవలేనట్లుగా భూకంపం ఉండబోతా ఉంది భూమి మీద. 6వ ముద్ర విప్పిన వెంటనే సూర్యుడు నల్లగా మారబోతున్నాడు, చంద్రుడు ఎర్రగా మారబోతూ ఉన్నాడు. పాట కూడా ఒకటి ఉంది కదా, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, నక్షత్రములు రాలే రోజు. ఉన్నాయా లేవా? 6వ ముద్ర విప్పినప్పుడు ఆ భయంకరమైనటువంటి చూడకూడని భయంకరమైన భూకంపాన్ని చూస్తాం మనం. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమంతా ఒక ½ అన్ అవర్, అర్ధగంట నిశ్శబ్దమైపోతుంది. పిండర్ ఆఫ్ సైలెంట్, అందరూ మౌనంగా ఉంటారు. ఇంకా 2 ముద్రలు ఉన్నాయి. 7 మనుష్యులు ఉన్నారు ఆయన ముందు గ్రంథములను విప్పుటకై. వారెవరు? అబ్రహామును ముందు దర్శించిన మనుషులెవరు? లోతును దర్శించిన మనుషులెవరు? రాబోయే రోజుల్లో మనం ఆ మర్మాలన్నీ కూడా వాక్యపూర్వకముగా మనం తెలుసుకుంటాం. ఆ వాక్యాలన్నీ కూడా మీరు చదివి వాటన్నిటిలో ఉన్నటువంటి ఆ వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకొని ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి. రాబోయే రోజుల్లో ఆ ప్రకటన గ్రంథ మర్మాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ రోజైతే మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఓ మాట చదవండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వాక్యం. ఇర్మియా గ్రంథం 32:41. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. మరోసారి చదువుదాం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను.
దేవునికి మనకు మేలు చేసే విషయంలో ఆనందము ఉన్నదంట. మేలు విషయమై దేవుడు ఆనందించేవాడై ఉన్నాడంట. నీకు మేలు కలిగితే ఆనందిస్తావు, నువ్వు మేలు పొందుకుంటే ఆనందిస్తావు, నీ కుటుంబముతో కలిసి ఆనందిస్తావు, నీ పిల్లలతో కలిసి ఆనందిస్తావు, నీ భర్తతో కలిసి ఆనందిస్తావు. ఎందుకు? నీకు మేలు కలిగింది కనుక నువ్వు ఆనందిస్తావు. కానీ దేవుడు మేలు చేసే విషయంలోనే ఆనందిస్తూ ఉన్నాడంట. నా పిల్లలకు మేలు చేయాలి, నా పిల్లల యొక్క కుటుంబానికి మేలు చేయాలి, సంఘానికి మేలు చేయాలి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాలకు మేలు చేయాలి. మేలు చేసే విషయంలో దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. ఈరోజు కుటుంబాలను గురించి దేవుడు మాట్లాడతాడు, సంఘాన్ని గురించి మాట్లాడతాడు, పరిచర్య గురించి మాట్లాడతాడు, సేవకుల గురించి మాట్లాడతాడు దేవుడు. మీరు చాలా జాగ్రత్తగా వాక్యం లోతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా సిద్ధపడి మీ మధ్యలోనికి వచ్చా. యేసయ్య మేలు చేసే దేవుడై ఉండి మేలు పొందుకున్నటువంటి వ్యక్తిని బట్టి సంతోషించే దేవుడై ఉన్నాడు. ఆయన ఆనందిస్తాడంట. నీకైతే మేలు చేసినటువంటి వ్యక్తిని బట్టి నీకు ఆనందం. కుటుంబం అంతా కూడా కూర్చొని ఆ మేలును బట్టి ఏమండి తలంచుకొని సంతోషిస్తారు. కానీ యేసయ్య ఆనందము ఎవరో తెలుసా? సంఘమే ఆయన ఆనందం. సంఘమే యేసయ్య ఆనందమై ఉన్నది. ఏ మేలు తక్కువ కాకుండా యేసయ్య దాచి ఉంచినటువంటి ఆ మేలు చాలా గొప్పదంట. నువ్వు ఆనందిస్తున్నావు, నీ ఆనందమంతా కూడా మేలు విషయమై, కానీ యేసయ్య ఆనందము సంఘము విషయమై. ఈరోజు నీ ఆనందము సంఘము విషయమై ఉన్నటువంటి ఆనందం. దేవుడు నీ విషయంలో ఎంతగా ఆనందిస్తున్నాడో తెలుసా? ఆయన ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా, మీరు తప్పుగా అనుకోనంటే. చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఓ రోగిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా ప్రక్కన పెడతారు, ఇష్టపడతారా? ఓ బలహీనతతో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారా, ప్రేమిస్తారా? ఆ వ్యక్తిని చాలా దూరం పెడతారు, ఆ వ్యక్తితో మాట్లాడరు, ఆ వ్యక్తిని ప్రేమించరు, ఆ వ్యక్తిని చేర్చుకోరు. చాలా దూరం పెట్టేసింది ఓ ఊరు. ఓ కుష్టి రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని ఊరికి వెలుపల చాలా దూరం పెట్టేసింది. ఊరంతా కలిసి, అబ్బాయ్ నువ్వు ఊరిలోనికి రావటానికి వీల్లేదు, నువ్వు వచ్చావా ఆ రోగం ఊరిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అంటుకుంటుంది, నువ్వు దూరంగా ఉండు, ఊరికి వెలుపలుండు, ఊరికి బయట ఉండు అని ఎవ్వరూ కూడా ఆ వ్యక్తికి మేలు చేసేవారిగా లేరు, ప్రేమించేవారిగా లేరు, ఆ వ్యక్తిని చేర్చుకునేవారిగా లేరు. ఊరే త్రోసేసింది. కానీ మన యేసయ్యలో ఉన్న గుణం ఏంటో తెలుసా? మన యేసయ్య గుణశీలుడై ఉన్నాడండి. ఆయన మన యేసయ్య గుణశేఖరుడై ఉన్నాడు. ఆయన యేసయ్య ఎంత పెద్ద బలహీనమైనటువంటి వ్యక్తినైనా చేర్చుకోగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆయన ఎంత బలహీనమైనటువంటి వ్యక్తినైనా అక్కరున చేర్చుకోవటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. మూర్ఛ రోగం కలిగిన వారు వచ్చారు ఆయన దగ్గరికి, కుంటి వారు వచ్చారు, సమాధుల్లో రాళ్లతో శరీరాన్ని గాయపరుచుకుంటూ కేకలు వేసుకునే వారు వచ్చారు ఆయన దగ్గరికి, అనేకమైన రోగాలతో కూడినటువంటి వారు వచ్చారు యేసయ్య దగ్గరికి. ఆయన అందరినీ చేర్చుకున్నాడంట, అందరినీ చేర్చుకున్నాడంట. ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. ఆయన గుణం ఎంత ప్రేమండి. ఆయన ప్రేమ హద్దులేనిది, కొలవలేనిది. ఆయన ప్రేమ
నన్ను కూడా చేర్చుకుంటాడా? నేను కూడా యేసయ్యకు అవసరమా? నాలాంటి వాడు యేసయ్యను చేర్చుకుంటాడా? అసలు నిన్నేనండి యేసయ్య చేర్చుకునేది. నీలాంటి నాలాంటి వ్యక్తినే యేసయ్య చేర్చుకోవటానికి ఆయన మన దోషమంతా కూడా భరించాడు, మన దోషమంతా కూడా సహించాడు. ఎంత మేలు చేసే ప్రేమ లేకపోతే నీ విషయంలో ఆనందించాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. ఎంత మేలు చేయాలని కోరుకోకపోతే ఆయన నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడతాడండి. నీలో లోపాలు దేవునికి అవసరం లేదు, నీలో ఉన్న బలహీనతలు దేవునికి అవసరం లేదు, నీవు నిరుపేద కలిగినటువంటి స్థితి దేవునికి అవసరం లేదు. నీవు ఎలాంటి వ్యక్తివైనా సరే ఈరోజు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని మేలు చేసే విషయంలో ఆనందిస్తూ నిన్ను చేర్చుకోబోతూ ఉన్నాడు. చేతులూపుతూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. మనము కూడా ప్రతి భారమును పందెములో పరిగెత్తండి. యేసయ్య అయితే సంఘము కోసం తన ఎదుట సంఘమును గూర్చిన ఆనందము కొరకై అవమానమును సహించి, సిలువను సహించి, నీకు ఆనందము ఇవ్వాలి అని, నీకు మేలు చెయ్యాలి అని తన ముందు అవమానము ఉంటే దానిని సహించాడు. తన ఎదుట సిలువ ఉంటే మోసాడు. కేవలం నీకు మేలు చెయ్యాలి, నీ విషయంలో దేవుడు ఆనందించాలి. నువ్వైతే కుటుంబాన్ని ముందు పెట్టుకొని ఆనందిస్తావు, పిల్లలను ముందు పెట్టుకొని ఆనందిస్తావు, కుటుంబంలో ఉన్న రక్త సంబంధీకులను ముందు పెట్టుకొని ఆనందిస్తావు. నీ భర్త ఎదుట నీవు ఆనందించే వ్యక్తివై ఉన్నావు, నీ భార్య ఎదుట నీవు ఆనందించే వ్యక్తివై ఉన్నావు. కానీ యేసయ్య ఆనందము నీవై ఉన్నావు అనే సంగతిని మర్చిపోతున్నావు. ఆయనకు ఆనందించే విషయాలు ఏమై ఉన్నవండి నీవు తప్ప? సరే, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు నీ యందు ఆనందిస్తాడు, చాలా సంతోషం. అయితే నీ యందు ఆనందించే వ్యక్తివిగా నీవు జీవిస్తున్నావా? దేవుడు నా యందు ఆనందిస్తున్నాడు, దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడు, దేవుడు నాకు మేలు చేయాలని ఆతృత పడుతూ ఉన్నాడు, దేవునికి నేను ఆనందాన్ని కలిగించే బిడ్డను, ఆనందాన్ని కలిగించే కుటుంబాన్ని, ఆనందాన్ని ఇచ్చే వ్యక్తిని అని నీలో నీవు ఒక్కసారి పరిశీలన చేస్తే అసలు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడో లేదో అర్థమైపోతుంది. ఆనందం కలిగిస్తున్నావా? ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఆనంద పెట్టగలుగుతున్నావా? కదా. 2 కుమారులు ఉన్నారు, కాలేజీకి వెళ్ళారు. కాలేజీలో వారి ఫ్రెండ్స్తో పెద్ద కుమారుడు చెప్తున్నాడు, అయ్యా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయంత్రానికి మా నాన్న నాకు సాయంత్రం 6 గంటలకల్లా కారు కొనిస్తాడు, సాయంత్రం 6 గంటల వరకల్లా కారు తెస్తాడు, పక్కా తెస్తాడు. నాకు చాలా సంతోషం, మా నాన్న చెప్పింది చేస్తాడు, తీసుకొస్తాడు అనగానే చిన్న కుమారుడు అంటున్నాడు, మా నాన్న చాలాసార్లు ఇలాగే చెప్పాడు, ఎప్పుడు రాలేదు, ఎప్పుడు కొనుక్కు రాలేదు, మా నాన్న చెప్పింది సరిగా చేయడు, మా నాన్న చెప్తాడే కానీ ఆ పనిని ఏది కూడా లక్ష్యంగా చేయడు, నిర్లక్ష్యంగా చేస్తాడు అని రెండో కుమారుడు అంటూ ఉంటే దూరం నుండి తండ్రి వింటా ఉన్నాడు. పెద్ద కుమారుడైతే మా నాన్న చేస్తాడంతే, సాయంత్రం చెప్పాడు సాయంత్రానికి తీసుకొచ్చేస్తాడు, నాకు మేలు చేస్తాడు మా నాన్న అంటా ఉంటే చిన్న కుమారుడు మాత్రం మా నాన్న చెప్తాడే కానీ చేయడు. మా నాన్న చెప్పే వ్యక్తే కానీ చేసే వ్యక్తి కాదు అంటూ ఉంటే ఆ మాట విన్నటువంటి తండ్రికి పెద్ద కుమారుని విషయమై మేలు చేయాలని ఆలోచన కలుగుతుంది, చిన్న కుమారుని కొట్టాలనిపిస్తుంది. ఎరా నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నువ్వు బాలుడవు, నేను నీకు తండ్రిని, నువ్వు నన్ను నమ్మట్లేదా, నేను నీకు మేలు చేస్తానంటే నీకు నమ్మకం లేదా, ఎవడరా నువ్వు అసలు,
అని అండా అండి, కొట్టడా? ఖచ్చితంగా కొడతాడు. ఓ తండ్రిని తన కుమారుడే నమ్మకపోతే, తనకు మేలు చేస్తాడని కుమారుడే విశ్వసించకపోతే, నా యందు నా తండ్రి ఆనందిస్తాడు అని ఒక వ్యక్తి ఆలోచించకపోతే, ఈరోజు మనం ఈ స్థలంలో కూడుకోవటం వ్యర్థం. నీ యందు మేలు చేసి ఆనందించాలని దేవుడు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. నీవే దేవుని ఆనందమై ఉన్నావు. నీ ప్రపంచం వేరు. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నువ్వు సంపాదించుకున్నవన్నీ నీ ప్రపంచం. కానీ యేసయ్య ప్రపంచం నీవై ఉన్నావు. యేసయ్య ఆనందం నీవై ఉన్నావు. దేవుడు నీలో ఆనందించాలని కోరుకుంటున్నాడు. మరి నీవు ఆనంద పెట్టేటువంటి వ్యక్తివిగా ఉన్నావా లేదా? 2-3 విషయాలు మీకు క్లుప్తంగా తెలియచేసి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చూడండి. ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించే దేవుడై ఉన్నాడు. నరులను చూచి దేవుడు ఆనందించేవాడు. నిన్ను బట్టి ఆనందించే దేవుడై ఉన్నాడు. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. నీ ప్రార్థనను బట్టి దేవుడు ఆనందించాలి. నీ మోకాళ్ళ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించాలి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. నీవు దేవునిపై పెంచుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఏం ఆనందిస్తున్నాడండి నీ విషయంలో? దేవుడు ఆనంద పెట్టే బిడ్డగా ఉన్నావా? ఓ రోజు ఓ సేవకుడు మాకు చాలా గంభీరంగా చెప్తూ ఉండేవాడు, అబ్బాయ్, దేవుడంటే మీకేదో ఆషామాషిగా ఉంది. దేవుడంటే మీకేదో ఒక విధంగా కనబడతా ఉంది. దేవుడు సేవ అంటే, దేవుడు పరిచర్య అంటే, దేవుణ్ణి వెతకటం అంటే, దేవుని సన్నిధిలో కనబడటం అంటే మీకేదో తమాషాగా ఉంది అబ్బాయ్. దేవుని సేవ సామాన్యమైనది కాదు. దేవుని పరిచర్య సామాన్యమైనది కాదు. దేవుని సన్నిధి అది చాలా సామాన్యమైనటువంటి స్థలం కాదు. దేవునిలో ఎదగటానికి ఇదిగో ప్రతిరోజు ఈ గులకరాలు తెచ్చుకొని నా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవటానికి ఈ మోకాళ్ళ క్రింద వేసుకొని ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాను అని మాకున్నటువంటి దైవజనుడు మాకెప్పుడు చెప్తూ ఉండేవాడు. మాకెప్పుడు తెలియజేస్తూ ఉండేవాడు. ఆయన పేరు కూడా మీకు చెప్తాం, మ్యాన్లీ పాస్టర్ గారు. నాకు అందులో సందేహం ఏమీ లేదు. ఆ దైవజనుడు మాకు చెప్తూ ఉండేవాడు ఎప్పుడు, అబ్బాయ్, ఆషామాషి కాదు దేవుని సేవ అంటే. దేవుని పరిచర్య అంటే అది ఆషామాషితో కూడినటువంటి వ్యవహారం కాదు. ప్రతిరోజు గులకరాలు తెచ్చుకొని మోకాళ్ళ కింద వేసుకొని ఆ మోకాళ్ళ మీద అలాగే ఆ గులకరాల మీద నిలబడి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే అసలు ఆయన ఎలా చేయగలిగేవాడు? ఇలా అసలు ఇది ఎలా సాధ్యం? ఇలా ప్రార్థన చేయటానికి ఈయనకి అసలు ఎలా సాధ్యమై ఉన్నది అని మేము కూడా చాలాసార్లు ఆయన వలె ప్రార్థించాలని ప్రయత్నించి విఫలమై ఉన్నటువంటి వారమై ఉన్నాం. మీకేదో అనిపిస్తుంది, ఎస్ఐ అంటే, పరిచర్య అంటే, సంఘం అంటే ఏదో వచ్చాము, కూర్చున్నాము, చివరి టైంలోనైనా వెళ్ళి హాజరైపించుకొని వెళ్ళిపోవాలి, చివరి టైంలోనైనా కనపడ్డాము అని, ఒక్కసారి కనబడాలి అన్నట్లుగా మనం కనబడతా ఉన్నాం దేవుని సన్నిధిలో. అపోస్తలులు, ప్రవక్తలు వారు వేసిన పునాదుల మీద ఎంతో చిందించిన రక్తం ఉంది, ఎంతో చేసిన త్యాగాలు ఉన్నాయి. అవన్నీ మీరు మర్చిపోయి ఈ రోజుల్లో దేవుడిని యందు ఆనందించే స్థితిని కోల్పోతా ఉన్నావు. నరులను చూచి దేవుడు ఆనందిస్తాడంట. నరుల విషయమైన సంతోషం దేవునికి చాలా విలువ కలిగింది. ఈరోజు మరి నీకు మేలు చెయ్యాలి అని నీ వద్దకు వచ్చుచున్న యేసయ్యను నీ విషయంలో ఆనందింపచేసే వ్యక్తివిగా నీవు, నీ కుటుంబము మార్చబడునుగాక. చేతులూపుతూ చెప్పాలి హల్లెలూయా. ఈరోజు సత్తువుగా ఉంటే అస్సలు ఊరుకోను, నీరసంగా ఉంటే అస్సలు సహించను. ఈరోజు మీరు హుషారుగా ఉండాలి. ఈరోజు హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్ అంటా ఉండాలా. మీరు దేవుని సన్నిధిలో మీరు నీరసంగా ఉండి
ఏమండి, మీరు అట్లా కనబడితే నాకు అసలు ఇష్టం లేదు. మీరు చాలా హుషారుగా ఉండాలి దేవుని మందిరంలో. విన్న ప్రతి మాట నా నిమిత్తమై దేవుడు సిద్ధపరిచాడు అని నీవు తలంచాలా. దేవుని వాక్యపు లోతుల్లో ఉన్న ఆశీర్వాదం ఈరోజు ఈ స్థలంలో నుండి నీవు పొందుకొని తిరిగి వెళ్ళాలా. నీ ఊరకనే వెళ్ళకూడదు. ఇక్కడ నుండి దేవుని మేలు తీసుకొని స్థలంలో నుండి పొందుకొని సంపాదించుకొని వెళ్ళాలా. దేవుని యందు మేలు చేయాలని ఆనందించటానికి సిద్ధపడుతూ నీ కొరకు కొన్ని మాటలను ఆయన సేవకుని ద్వారాగా విడుదల చేయబోతూ ఉన్నాడు. నీవు సిద్ధపడి ఆ మాటలన్నిటినీ కూడా ఈరోజు పొందుకొని స్థలంలో నుండి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. మరొక పదం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వాక్యాన్ని కూడా చూడండి. సామెతల గ్రంథం 23:24 నీతిమంతుని యొక్క తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వారిని జ్ఞానవంతుని కనిన తండ్రి ఆనందిస్తాడంట. మీ పిల్లలు జ్ఞానవంతులైతే మీకెంత ఆనందమో, మీ పిల్లలు జ్ఞానవంతులైతే మీకెంత సంతోషమో. నేను జ్ఞానవంతుడైనటువంటి కుమారుణ్ణి కన్నాను, జ్ఞానం కలిగిన కుమార్తెని కన్నాను, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని నేను కన్నానే అని ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం అంట. ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతాడు దేవుడు, కుటుంబాలను గురించి మాట్లాడతాడు, సేవకులను గురించి మాట్లాడతాడు. ఈరోజు అన్ని విషయాలు ప్రభు మీ ముందుంచి ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆయన ఏదైతే మాట్లాడాలని తలంచాడో సమస్తము ప్రభు మీతో మాట్లాడతాడు. మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు జ్ఞానంగా ఉన్నారా? జ్ఞానవంతులైనటువంటి పిల్లల్నే కన్నారా? పరిచర్య చేసే పిల్లల్నే కన్నారా? పరిచర్య విషయంలో ఆసక్తి కలిగిన పిల్లల్నే కన్నారా? ఏమండి, దేవుని విషయంలో మీకంటే బలమైనటువంటి ఆసక్తి కలిగిన పిల్లల్నే కన్నారా? మన పిల్లలు ఈరోజు ఎలా ఉన్నారండి? మంచి పేరు మంచి కీర్తి తెచ్చే పిల్లలుగా ఉన్నారా? మన పిల్లల్ని బట్టి మనం ఆనందించే తల్లిదండ్రులుగా ఉండగలిగామా? ఈరోజు నీ ఆనందం నీ పిల్లల విషయంలోనే దూరం అయిపోతుందా? ఎట్లాంటి పిల్లలు ఉన్నారు ఈరోజు మన ఇంట్లో? చూసి రమ్మంటే చెప్పాలా? చూసి రమ్మంటే ఇట్లాంటి అయితే మీకు భలే అర్థమైపోతుంది. చూసి రమ్మంటే కాల్చొచ్చే ఏమండి, అట్లాంటి పిల్లలు ఈరోజు మనం సంపాదించుకోగలిగామా? నీ పిల్లలు జ్ఞానవంతులా? నీ ఆపద సమయంలో, నిరుత్సాహమైనటువంటి స్థితిలో, కృంగిపోయే సమయంలో, డేలా పడిపోతున్న సమయంలో, నీకిక ఏది లేదు అని ఒంటరితనాన్ని లోన్లీగా ఫీల్ అవుతున్నటువంటి సమయంలో నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చి, నాన్న మోకరిద్దాం, అమ్మా మోకాళ్ళేద్దాం, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు, ఈరోజు ఏ బాధ అయినా సరే మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు, ఆయన మోకాళ్ళు వేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర నుండి సమస్తాన్ని పొందుకుందామని చెప్పగలిగే జ్ఞానవంతులైనటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఈ తరంలో మీ కుటుంబాలలో నుండి దేవుడు లేపునుగాక. మనసారా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు ఈరోజు నీకు ఎలా ఉండాలో తెలుసా? ఆనందాన్ని కలిగించే పిల్లలుగా ఉండాలి. నా పిల్లల్ని బట్టి నాకు ఆనందం కలుగుతుందయ్యా, నా పిల్లల్ని బట్టి నాకు సంతోషం కలుగుతుందయ్యా అనేటట్లుగా నీ పిల్లలు తయారవ్వాలి. ఈ తరంలో నీ పిల్లలు ఆ రీతిగా నిలబడాలా. ఇంకొక మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథం 29:17 నీ కుమారుణ్ణి నీవు శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలగాలి అంటే నీ పిల్లలను నీవు శిక్షించే సమయంలో శిక్షించాలా, నీవు భయం చెప్పే సమయంలో భయం చెప్పాలా, దేవుణ్ణి తెలియచేసే విషయంలో తెలియచేయాలా, ప్రార్థన నేర్పించే విషయంలో ప్రార్థన నేర్పించాలా, దేవుని సన్నిధిలో వారిని స్థిరులుగా చేసే విషయంలో చెయ్యాలా. కుటుంబము కుమారులను శిక్షించారు అంటే దానికి అర్థం ప్రేమ ఉంది అని. నీవు నీ పిల్లలను ప్రేమిస్తున్నావు అని అర్థం. నీ పిల్లలలో మార్పు తెచ్చే తల్లిదండ్రులుగా మీరు ఉండాలా.
ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? వారు ఎలా చెప్తే అలా నడుస్తున్నాం మనం కదా. వారు ఎలా చెప్తే అలా నడుస్తూ ఉంటాం మనం. చెడ్డదని మనకు అనిపించినా వారికి మంచి అనిపిస్తే మనం చేస్తాం. అందుకని ఈరోజు కుటుంబాలలో మనకు ఆనందం లేదు, పిల్లలను బట్టి ఆనందం లేదు, తల్లిదండ్రులను బట్టి ఆనందం లేదు, బంధువులలో ఉన్న పిల్లలను బట్టి ఆనందం లేదు. కన్న కడుపు ఈరోజు కడుపు కోతగానే మిగిలిపోతా ఉంది. పిల్లలను గూర్చిన విషయమైన వేదన కడుపు కోతగానే ఈరోజు మిగిలిపోతా ఉంది. కన్నందుకు కూడా ఈరోజు నాకు వారి విషయమైన ఆనందం లేదే, తృప్తి లేదే. ఈరోజు ఎందుకు నాకు ఈ బ్రతుకు? నా కన్న పిల్లలే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారే, నా కన్న పిల్లలే నాకు ఆనందం తెచ్చే పిల్లలుగా లేకపోతూ ఉన్నారే అని లోపల వేదన చెందుతున్నావా నీవు? ఈరోజు నీ పిల్లలు నీకు ఆనందము కలిగించేటట్లుగా నా యేసయ్య వారిని మార్చబోతూ ఉన్నాడు. నా యేసయ్య వారిని దర్శించబోతూ ఉన్నాడు. నీ పిల్లల విషయంలో నీవు నోరారా మనసారా ఆనందించబోతూ ఉన్నావు. నీ పిల్లల మీద పెట్టుకున్న ఆలోచనలన్నీ దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. నీ పిల్లల విషయమైన సంతోషం నీవు మనసారా అనుభవించబోతూ ఉన్నావు. నీ పిల్లలు నీకు ఆనందం కలిగించే పిల్లలుగా, అదే నీకు ఒక మేలండి, అదే నీకు ఒక మేలు. ఇంకంతకంటే మేలేముంది నీకు? నీకు అంతకంటే సంతోషం ఏముందండి? నాకు కూడా మీ విషయంలో మీరు నాకు ఒక మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేస్తారా? నాకు మేలు చేయాలి, కీడు చేయొద్దు. మీరు చేస్తారా? చెప్పనా? రేపు బలారాధనకి అందరూ వైట్ అండ్ వైట్లు కట్టుకొని రండి. వైట్ శారీస్లో రండి, వైట్ వస్త్రాల్లో రండి, తెల్లని వస్త్రాల్లో కనబడండి. ఒక్క ఆదివారం అయినా విజయవాడ యనమల కుదురు మన తమ్ముడికి చూపించా. ఎలా ఉందయ్యా సంఘం? ఒక్కళ్ళైనా కలర్లో ఉన్నారా? దాదాపుగా ఒక్క సండే ఒక్క సర్వీస్కి 10 నుండి 20 వేల మంది వస్తారు. ఒక్క సర్వీస్ 10 నుండి 20 వేల మంది. అందులో ఎక్కడ చూసినా ఒక్కరైనా కలర్లో కనపడతారేమోనని ఒక్కరిని చూసినా వెతికా, భూతద్దం పెట్టి వెతికినా కానీ ఒక్కరు లేరు, ఒక్కళ్ళు లేరు. నా ఆశ కూడా అదే, మన సంఘం అంతా కూడా యేసు నామములో వైట్ అండ్ వైట్లో కనబడుదురుగాక, తెల్లని వస్త్రాలలో కనబడుదురుగాక. వైట్ అండ్ వైట్లో కనపడాలా మీరు? నా ఆశ అదే. అప్పుడు నేను పులకరించిపోతా, పరవశించిపోతా, నాకు మేలు జరిగిందని ఆనందిస్తాం. మీ యందు మీరు వైట్ అండ్ వైట్లో కనపడాలా, మీరు వైట్ అండ్ వైట్లో రావాలా. మీరు వస్తే నాకు సంతోషం. చక్కగా కొనుక్కోండి, చక్కగా సంఘంలో కనపడండి. అప్పుడు పిల్లలుగా ఆత్మీయమైనటువంటి తండ్రికి నాకు ఇచ్చే ఆనందం చాలా విలువ కలిగింది, చాలా విలువైనటువంటిది. కనుక మీరు జ్ఞాపకంలో ఉంచుకుంటారని నేను నమ్ముతూ తలంచుచూ ఉన్నా. ఇంకొక పదాన్ని కూడా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం. హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసినటువంటి వారి వలె, మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి. మీ పైన ఉన్న నాయకులు, మీ పైన ఉన్నటువంటి నాయకులు ఆ పైన ఉన్నటువంటి నాయకులకు మీ విషయంలో లెక్క చెప్పేవారిగా ఉండాలి. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు క్షేమము కాదు. దుఃఖముతో కాక ఆనందముతో చేసిన ఎడల, చూడండి, మీ విషయంలో మీ పైన ఉన్న నాయకులకు ఆనందం కలగాల. సేవకులు ఏడవకూడదు, సేవకులు బాధపడకూడదు. మా పైన ఉన్న నాయకునికి మీ విషయంలో మేము లెక్క చెప్పాలా.
అయ్యా సంఘం చాలా మంచిదయ్యా, సంఘం చాలా పరిచర్య కలిగిందయ్యా, సంఘం చాలా తీవ్రత కలిగిన సంఘమయ్యా, సంఘం ప్రార్థన కలిగిన సంఘమయ్యా, మంట కలిగిన సంఘమయ్యా, ఉజ్జీవమైన సంఘమయ్యా, నశించిపోయే ఆత్మల విషయమై మోకాల్లోని ప్రార్థన చేసే సంఘమయ్యా. ఈ సంఘం నాకు కలిగి ఉండుట నాకు ఆశీర్వాదమయ్యా. ఇట్లాంటి సంఘాన్ని ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం కలుగును గాక అని నేను మనసారా యేసయ్య యందు మీ విషయంలో ఆనందించాలా. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు? సేవకులు ఆనందించగలుగుతున్నారా? సేవకులు సంతోషించగలుగుతున్నారా? సేవకులు దుఃఖమే దుఃఖం 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 కదా. ఆనందంతో పనిచేయాలి సేవకుడు. ఆనందంతో దేవుడు సేవకుడు సంఘం విషయమై ప్రార్థన చెయ్యాలా. ఆనందంతో సేవకుడు సంఘం విషయమై దేవుణ్ణి వేడుకోవాలా. సంతోషం ఆనందం ఏమండి సంఘంలో ఇచ్చే విశ్వాసులుగా మీరు ఉండాలా. మీ విషయంలో ఒక పని చెయ్యాలి అంటే నాకు ఆనందం రావాలి, ఆనందం కలగాలి. నాకు నేనే ఏడుస్తున్నానని మీరు అనుకుంటున్నారా? యేసయ్య కూడా ఏడుస్తున్నాడంట. చాటున దాంకొని మీకు కనబడకుండా కంటిగల చెయ్యి అడ్డం పెట్టుకొని ఏడుస్తున్నాడంట దేవుడు. చాటుగా తెలియకుండా, నా పిల్లలకి తెలియకూడదు, నా బిడ్డలకి తెలియకూడదు నేను ఏడుస్తున్న సంగతి, నేను బాధపడే సంగతి, నేను దుఃఖపడే సంగతి నా పిల్లలకి తెలియకూడదని చాటుగల చెయ్యి పెట్టుకొని ఏడుస్తున్నాడంట. చదవండి ఆ పదాన్ని. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వాక్యం. దేవుడి ఆడవటం ఏంటండి అసలు? అయినను ఎందుకు ఏడుస్తున్నాడో, ఎందుకు బాధపడుతున్నాడో కూడా చెప్పాడు అక్కడ దేవుడు. మీరు నా మాటకు లోబడకుండా మీకున్నటువంటి స్థితిని బట్టి, అదిగో నేను చాటుగా ఏడుస్తున్నానయ్యా మీకోసం. నేను మంచిగా ఆనందించి మీకు మేలు చేయాలని నేను అనుకుంటుంటే మీరు నన్ను ఏడిపిస్తున్నారే, మీరు నన్ను దుఃఖ పెడుతున్నారే, మీరు నాకు బాధ కలిగిస్తున్నారే. మీకు మేలు చేయాలని కదా, మీకు అన్నీ ఇవ్వాలనే కదా, మీకు ఏం తక్కువ చేస్తున్నాను నేను? నన్ను ఎందుకు ఎంతగా బాధ పెడుతున్నారు? నా అంతరంగం క్షోభిల్లుతూ ఉన్నది, లోపల వేదన కలుగుతూ ఉన్నది నాకు. ఎందుకు నన్ను ఎంతగా ఏడిపిస్తున్నారు? ఎందుకు నన్ను ఎంతగా దుఃఖపరుస్తున్నారని చాటుగా యేసయ్య ఏడుస్తున్నాడంట. ఎక్కడ ఎక్కడ? చాటుగా, ఎవరికి కనబడకుండా ఏడ్చుకుంటూ లోలోపల బాధపడి నన్ను దుఃఖ పెడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మీరు వదిలిపెట్టరా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మీరు విడిచిపెట్టరా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మీరు దుఃఖపరుస్తారా? ఆయనకు కూడా మీరు దుఃఖాన్ని కలిగిస్తారా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం. ఎఫెసీ 4:30. త్వరగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు. మీరు ఆనందింప చేయటానికి ప్రయత్నించండి. ఎందుకు దుఃఖ పెడుతున్నారు? నన్ను దుఃఖపెట్టి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టి ఇకనైనా ఆనందించేటట్లుగా చెయ్యరా? ఆనందించేటట్లుగా బ్రతకరా? దేవుడు చాలా ఏడుస్తున్నాడు. ఆయన మన విషయమై ఏడ్చే వ్యక్తులుగా మనం ఉండకుండా మన యందు ఆనందించేటట్లుగా యేసయ్యను మనం ఆనందింప చేయుదుముగాక. యేసయ్య మనల్ని బట్టి సంతోషించునుగాక. యేసయ్య మన కుటుంబాలను బట్టి ఆనందించునుగాక. మన సంఘాన్ని బట్టి ఆనందించునుగాక. మన పిల్లలను బట్టి ఆనందించునుగాక. యేసయ్య నిన్ను బట్టి ఆనందించబోతా ఉన్నాడు. నిన్ను బట్టి ఆనందించి నీకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. త్వరగా 3 విషయాలు చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8. యేసయ్య నీ విషయంలో ఆనందిస్తే నీకిచ్చే ఆశీర్వాదం ఏంటి? నీ విషయంలో ఆనందిస్తే నీకిచ్చే ఆశీర్వాదం. సంఖ్యాకాండం 14:8. యెహోవా
మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి, ఏ దేశం? అదిగో ఏ దేశం? నీ కొరకు ఒక దేశం దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు దేవుడు ఒక దేశాన్ని నియమించాడు. నీ కొరకు దేవుడు ఒక దేశాన్ని సిద్ధపరిచాడు. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ దేశము కనాను దేశము. ఆ దేశంలో ఎవరు ప్రవేశించటానికి అవకాశం ఉండదు. ఎవరు ఆ దేశంలో చేరరు, ఎవరు వెళ్ళలేరు. ఇద్దరు మాత్రమే వెళ్ళారు, కాలేబు, యెహోషువ. 6 లక్షల మంది కాల్బలం చేరాల్సిన దేశం ఇద్దరు చేరటానికి గల కారణాలు ఏంటి? దేవుడు నీకు స్వాస్థ్యంగా దేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఇద్దరే చేరారు. మరి రేపు ఎంతమంది నీ కుటుంబంలో చేరతారు? దేవుడు నీకు ఇవ్వబోయే దేశంలో ఎంతమంది చేరతారండి? 6 లక్షల మంది ప్రజలలో ఇద్దరు చేరితే రేపు మన కుటుంబంలో అసలు మనమే వెళ్తామో వెళ్ళామో అట్టుంది పరిస్థితి ఇప్పుడు కదా. అసలు చేరేదాకా మనం కూడా వెళ్తామో చేరతామో అన్నట్లుగా ఉంది మన ఆలోచన, మన క్రియ, మన విశ్వాసం. ఇద్దరు చేరటం ఏంటండి? కాలేబు, యెహోషువ ఇద్దరే చేరారు ఆ దేశంలో. ఆ దేశంలో ఇద్దరే ప్రవేశించారు. దేవుణ్ణి యందు ఈరోజు ఆనందించాలి. దేవుడు నీకు కనాను దేశముగా నీ దేశాన్ని మార్చాలి. పాలు తేనెలు ప్రవహించే దేశముగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చాలి. నీవు దేవుని రాకడ కొరకు సిద్ధపడి దేవుని రాజ్యములో యుగ యుగాలు ఉండాలి అనుకుంటున్నటువంటి నీ హృదయ వాంఛ తీర్చబడాలి. నీ కుటుంబపు పరిస్థితులన్నీ మార్చబడాలి. కనాను కుటుంబముగా నీ కుటుంబము నిశ్చయముగా దేవుడు నీ కుటుంబములో చొరబడి ఉన్న వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నిటినీ తొలగించి పాలు తేనెలు ప్రవహించే దేశముగా నీ దేశాన్ని యేసయ్యే మార్చునుగాక. నీ యందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. చాప్టర్ 2 ద్వితీయోపదేశ కాండం, రాజుల మొదటి పుస్తకం 10వ అధ్యాయం 9వ వాక్యం. 5-10 నిమిషాల్లో ముగించుకుంటాం. రాజుల మొదటి పుస్తకం 10వ అధ్యాయం 9వ వాక్యం. నీ యందు ఆనందించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. ఏలుబడి చేసే స్థానాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకై స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి యందు ఆనందించాడా? నీవు రాజుగా ఏలుబడి చేస్తావు. ఎవరుగా? రాజుగా. నీ కుటుంబానికి నువ్వు రాజుగా ఉండాలా? ఉండకూడదా? ఎలా ఉంటున్నావు నీ కుటుంబంలో? నీ కుటుంబం అసలు నీకు విలువిస్తుందా? ఏమండి చెప్పాలండి, చెప్పాలా? విలువగా మాట్లాడుతున్నారు అసలు మన గురించి, మన కుటుంబంలోనే. ఈరోజు అట్లాంటి పరిస్థితులు మారిపోవాలా? దేవుడు తారుమారు చేయాలా? దేవుడు నిన్ను ఏలుబడి చేసే వ్యక్తిగా చేయాలా? నిన్ను ఒక రాజుగా దేవుడు నియమించాడు. నిన్ను ఒక చక్రవర్తిగా దేవుడు నియమించాడు. అన్నలు ద్వేషించిన, అన్నలు దూషించిన యేసేపు ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగిన ఫలించే కొమ్మగా ఉన్నాడు. ఎండిన భూమి ఎలా ఉంటుందండి? బీటలు బారిపోతుంది. ఎండిన భూమి ఎలా ఉంటుంది? నీళ్లు విడిచిపోయి ఉంటుంది. ఎండిన భూమి ఎలా ఉంటుంది? దేనికి ఉపయోగం లేకుండా సారము లేనట్లుగా ఉంటుంది. పంటకు పనికిరాదు, పంట వేయటానికి పనికిరాదు. అట్లాంటి నేలలో యేసేపు లేత మొక్క వలె ఫలించినట్లుగా, లేత మొక్క వలె ఎదిగినట్లుగా ఈరోజు ఎండిన భూమిలో నీవు నీ కుటుంబము లేత మొక్క వలె ఎదిగి ఫలించుదురుగాక. నువ్వు ఫలించాలా? రాజుగా ఫలించాలా? నువ్వు ఏలుబడి చెయ్యాలా? శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు. నువ్వు శ్రద్ధగా ఉండాలి. నీ మీద ఏవేవి ఏలుబడి చేస్తున్నాయో ఒక్కసారి మైండ్లో రిపీట్ చేయండి. నీ మీద ఏమేమి ఏలుబడి చేస్తున్నాయండి? ఏమేమి ఏలుబడి చేస్తా ఉన్నాయి నీ మీద? ఆ ఏలుబడి చేసేవన్నీ నీ మీద నుండి తొలగిపోయి నువ్వు ఏలుబడి చేసే స్థితిలోనికి రావాలా? నువ్వు ఏలాలా? నువ్వు ఏలుబడి చేయాలండి. చాప్టర్ 3 ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 15.
ద్వితీయోపదేశకాండం 10:15. త్వరగా చాప్టర్ 10:15. అయితే యెహోవా ప్రేమించి ఆనందపడి సమస్త జనములలో సంతానమయున్న నిన్ను దేవుని ఏర్పాటులో నీవున్నావు. దేవుని ఏర్పరుచుకున్న వ్యక్తివిగా నీవున్నావు. ఉండటానికి చాలా వంశాలు ఉన్నాయి, చాలామంది జనం ఉన్నారు, చెప్పుకోవటానికి చూడటానికి చాలామంది జనాలు ఉన్నాయి. అయితే వారందరిలో దేవుని ఏర్పాటులో ఉన్న జనం నీవే. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకొని ప్రతిష్ఠించుకొని నాజీరు చేసుకున్నాడు. నీ మీద ఉన్నటువంటి మలిన వస్త్రాన్ని తీసివేశాడు, నీ మీద ఉన్నటువంటి మురికి వస్త్రాన్ని తీసివేశాడు, నీ మీద ఉన్నటువంటి మైలు వస్త్రాలను తొలగించి దేవుడు ఈరోజు ప్రశస్తమైన ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేయటానికి జనములలో నుండి నిన్ను పిలుచుకొని ప్రత్యేకించుకొని ఏర్పరుచుకున్నాడు ఆయన. ఎందుకంటే అలా ఏర్పరుచుకోవటానికి నీ యందు ఆయనకు ఆనందం ఉంది. దేవుడు నీ విషయంలో ఆనందిస్తున్నాడు. నువ్వంటే దేశైక ఇష్టం అండి, భయంకరమైన ఇష్టం ఆయనకి, మహా ఇష్టం. సరే మంచిది, యేసయ్య నీ యందు ఆనందించి 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎప్పుడు నీ యందు ఆనందిస్తాడు? కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వాక్యం. ఎప్పుడు ఆనందిస్తాడో చెప్తున్నా. నీ యందు ఆనందిస్తే 3 ఆశీర్వాదాలు ఇస్తాడు నీకు, 3 ఆశీర్వాదాలు. అయితే యేసయ్యకు నీ విషయంలో ఎప్పుడు ఆనందం కలుగుతుంది? బడును నీ ప్రవర్తన ఆయనకు ఆనందము. అందరు చెప్పండి, నా ప్రవర్తన యేసయ్యకు ఆనందము. నీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు? 3 కోణాల్లో మాట్లాడాడు దేవుడు ఈరోజు చాలా క్రొత్తగా. కుటుంబాల గురించి, సేవకుల గురించి, ఏమండి పిల్లల గురించి, మన ప్రవర్తనను గురించి కూడా దేవుడు మాట్లాడాడు. నీ ప్రవర్తన ఈరోజు ఆయనకు ఆనందం కలగాల. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? రెహబాము కాలములో కొన్ని పరిస్థితులను బట్టి ఇశ్రాయేలీల రాజ్యం 2గా చీలిపోయింది. అందులో మొదటి రాజు యెరోబాము. యూదులకు ఏమండి ముఖ్యమైనటువంటి మూల వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి దావీదు ఉన్నాడు. పరిస్థితులను బట్టి 2 రాజ్యాలుగా మారిపోయినాయి. యెరోబాము నడతను బట్టి ప్రవర్తించే ప్రజలు ఉన్నారు. సొలొమోను కాలములో దావీదును బట్టి నడుచుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. దావీదు ప్రవర్తనను బట్టి నడుచుకునే ప్రజలు దీవించబడతా ఉన్నారు. యెరోబాము ప్రవర్తన బట్టి నడిచే వారందరూ కూడా నష్టంలోనూ వారి ప్రవర్తనను బట్టి దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ఈరోజు నీ ప్రవర్తన, నా ప్రవర్తన దేవునికి ఆనందాన్ని కలిగించేటట్లుగా మన ప్రవర్తన అంతా కూర్చునేటప్పుడు, పండుకునేటప్పుడు, నిలబడినప్పుడు, వెళ్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అన్ని విషయాలలో మన ప్రవర్తనను మనం కాపాడుకొని దేవుడు మన యందు ఆనందించేటట్లుగా మనలను దేవుని సన్నిధిలో స్థిరపరచుకొని మన ప్రవర్తన దేవుని రాకడ వరకు కాపాడుకొని అనేకులకు మాదిరిగా ఉండి దేవుణ్ణి ఆనందింపచేసే వ్యక్తులుగా మార్చబడి దేవుని ద్వారాగా మేలులు పొందుకునే వారిగా స్థిరపరచబడుదుముగాక. నీ ప్రవర్తన ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. నా ప్రవర్తన దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా మారాలి. మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించేటట్లుగా మన కుటుంబాలను మనం దేవుని సన్నిధిలో కాపాడుకుందుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల ఉంచి కన్నులు మూసి ఆకాశం వైపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి, ప్రభువా నీవు నాతో మాట్లాడేవయ్యా, నేను నీకు ఆనందము కలిగించే వ్యక్తిగా మార్చబడాలి, నన్ను బట్టి నీకు ఆనందం కలగాలి, నీవు నాకు మేలు చేయాలి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని బట్టి హృదయపూర్వకముగా నేను స్తుతిస్తూ ఉన్నాను. నీవు నా ముందు ఏ మాట అయితే ఉంచావో ఆ మాటతో సూటిగా నా హృదయంలో
నీవు నిలిచి ఉన్నావయ్యా. నీ వాక్యాన్ని బట్టి నేను ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకున్నాను, కొన్ని విషయాలను నేను నేర్చుకున్నాను. నీ సన్నిధిలో ఈరోజు నన్ను కట్టుకున్నాను. నీ సన్నిధిలో నన్ను నేను నీ చేతికి అప్పగించుకొని ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్తూ ఉన్నానయ్యా. నా యందు మీరు ఆనందించాలి. మీ ద్వారాగా నాకు మేలు కలగాలి, నాకు మేలు కలగాలి. మేలు కలగాలి అంటే నా కుటుంబము పాలు తేనెలు ప్రవహించు కుటుంబముగా మార్చబడాలి. కనాను కుటుంబముగా మార్చబడాలి. నేను చూచే వ్యక్తిగా కాదు, చేరే వ్యక్తిగా ఉండాలా. మోషే చూచాడు కానీ చేరలేదు. నేనైతే అట్లా ఉండకూడదు. నేను చూడాలి, చేరాలి, కనానును అనుభవించాలి. 6 లక్షల మంది కాల్బలం అరణ్యంలో ఆకులు రాలినట్లుగా నా జీవితము, నా కుటుంబము రాలిపోకూడదు. ఈ రోజు నేను పచ్చగా సారము కలిగి నా కుటుంబాన్ని, కనీసము నా పిల్లలను నీ సన్నిధిలో కన్నాను వలె కట్టుకోవాలి. నీవు నా యందు ఆనందించాలి. నీవు నా యందు సంతోషించి ఏలుబడి చేసే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. అన్నీ నా మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. సమస్యలు ఏలుతున్నాయి, అప్పులు ఏలుతున్నాయి, విరోధులు ఏలుతున్నారు, కష్టాలు ఏలుతున్నాయి. నేనెప్పుడయ్యా వాటి మీద ఏలుబడి చేసేది? సమస్యను ఆగు అంటే ఆగిపోయేది ఎప్పుడయ్యా? దురాత్మలను ఆగు అంటే ఆగేది ఎప్పుడయ్యా? నష్టాలు ఆగు అంటే ఆగేది ఎప్పుడయ్యా? అవన్నీ నా మీద ఏలుబడి చేస్తా ఉన్నాయి, కానీ నేను ఎప్పుడయ్యా వాటిని ఏలుబడి చేసేది? ఈరోజు నీవు నా యందు ఆనందిస్తే నేను వాటిని ఏలతాను అని చెప్పావయ్యా. నేను ఏలుబడి చేస్తానన్నావయ్యా. ఈరోజు నిశ్చయముగా నేను వాటన్నిటిపైన ఏలుబడి చేయుదునుగాక, వాటిని ఏలుదునుగాక. నీవు నా యందు ఆనందించి నన్ను ఏర్పరుచుకుంటానని, నన్ను ఏర్పాటులో ఉంచుకుంటానని మాటిచ్చావు. నీవు నా యందు ఆనందించాలి అంటే నా ప్రవర్తన బాగుండాలని చెప్పావు. నా ప్రవర్తన విషయమైనటువంటి నీ ఆనందము నేను ఎప్పటికీ ఒమ్ము చేసే వ్యక్తిగా ఉండనయ్యా. నీవు నా యందు ఆనందించేటట్లుగా నా జీవితాన్ని, నా స్థితిని కాపాడుకుంటానయ్యా. ఒక్కసారి ప్రభువా, ఈరోజు మాట్లాడిన ప్రతి కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. మంచి ఆరోగ్యాలతో నీ బిడ్డలు నిండుకోవాలి, మంచి ఆనందముతో ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. నీ మహిమైశ్వర్యంలో ఉన్నటువంటి సంతోషము నీ బిడ్డలకు కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, మేలు కలుగునుగాక. నీవు విడవకుండా నీ పిల్లలను నాయన మరోసారి నీ చేతుల్లో పెడుతూ ఉండగా నీవే ఆశీర్వదించే తండ్రి, నీవే మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు మనకును, సకలకోటి పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడయుండి మన యందు ఆనందించి మనకు మేలు చేసే దేవుడు నిశ్చయముగా మన జీవితాంతము తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. లేచి ముందుకు రండి, ప్రార్థనలు చేస్తాను. మీ కొరకు చిన్న పలహారం సిద్ధపరిచాము, తిని సంతోషంగా వెళ్ళండి. 1వ తేదీ సాయంత్రం ప్రార్థన ఉంటుంది, తప్పకుండా రండి. రేపు వచ్చే ఆదివారం బల్లారాధన